రాజేష్ రోజు ఈ టైంకి ఇదే రూట్లో వెళ్తాడు. ఈ రోజు తను ఖచ్చితంగా నన్ను చూడాలి, ఫుల్ ఇంప్రెస్ అవ్వాలి. వస్తున్నాడు రాజేష్ వస్తున్నాడు. నన్ను చూసి ఆగుతాడు, మనం చూడనట్టు నడుద్దాం. అదేంటి నన్ను చూసి కూడా ఆగకుండా వెళ్ళిపోయాడు? హేమా, నువ్వా? నువ్వేంటిలా సడన్ సర్ప్రైజ్? హాఫ్ సారీలో? హాఫ్ సారీలో నేను ఎలా ఉన్నాను? చాలా బాగున్నావు. ఏంటి స్పెషల్? ఏం లేదు, నిన్న నువ్వే అన్నావుగా అమ్మాయిలు హాఫ్ సారీ వేసుకుంటే చూడటం నీకు ఇష్టమని, అందుకే వేసుకున్నా. నా కోసం వేసుకున్నావా? అవును. హేమా, నీ మొబైల్ ఒకసారి ఇవ్వా. ఎందుకు? చెప్తాను, ఇవ్వు హేమా. ఇదిగో తీసుకో. ఇది నా ఫోన్ నంబర్, సేవ్ చేసుకో. ఓకే, నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. రాజేష్ ఇంకా ఫోన్ చేయట్లేదేంటి? ఒకసారి మనమే చేస్తే? వద్దులే, ఫస్ట్ తనే చేయాలి. హలో. హాయ్ హేమా, ఏం చేస్తున్నావు? ఓకే బాయ్, ఉంటాను. హేమా, ఏమైంది? ఎందుకు బాయ్ చెప్తున్నావు? నీ ఫోన్ కోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఓ సారీ హేమా, నువ్వు నా ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తావని నేను అనుకోలేదు హేమా. ఇష్టమైన వాళ్ళ కోసం ఆ మాత్రం వెయిట్ చేయాలిగా. ఏంటి? ఇష్టమైన వాళ్ళ? ఎవరు? నేనేనా? నీకు తెలీదా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో? తెలుసు, కానీ నీ నోటి నుంచి విందామని. సరే, ఇంకా ఏంటి విశేషాలు? హేమా, అది నిన్నొకసారి మినీ స్కర్ట్ లో చూడాలనుంది హేమా. నేను ఓకే అంటే రోజుకో డ్రెస్ వేసుకోమంటావులే బాబు. ప్లీజ్ హేమా, నా కోసం ఒక్కసారి వేసుకో. ఇదే లాస్ట్ టైం. ఇకపై ఇది వేసుకో అది వేసుకో అని విసిగించను. నిజంగా? నిజంగా నన్ను నమ్ము. అవునా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.